ఒకే ఒక వ్యక్తి జీవిత కాలం పాటు కొన్ని వేల చెట్లు నాటుతూ పోయినాడు. అందుకే ఊటీ చక్కదు. కనీసం మన ఊళ్ళో నాటుకోలేమా? కర్నూలులో లాస్ట్ ఇయర్ ఎంత పోయింది టెంపరేచరు? 45 డిగ్రీలు 46 డిగ్రీలు. ఇట్లా వేడికి అల్లాడిపోయినాం. కానీ ఎవ్వరు అనుకోలేదు. కూలర్లు తెచ్చుకున్నాము, ఏసీలు తెచ్చుకున్నాము, చెట్లు నాటాలని ఎవరైనా అనుకున్నామా? ఎవరు అనుకోలేదు. మీరు ఏ పండు తిన్నా ఆ పండుని మళ్ళీ నీటిలో బాగా కడిగి విత్తనాలు ఎండబెట్టండి. వర్షాకాలంలో ఎక్కడో చోట మీరు వేసేస్తే ఆ విత్తనాలు చెట్లు అవుతాయి. అర్థమైందా? కనీసం పండు తిన్న ప్రతిసారి మీరు ఈ పని చేయండి. మీ జీవితంలో కొన్ని చెట్లు నాటిన వాళ్ళు అవుతారు. అర్థమైందా? ఇది రెండవది, పర్యావరణాన్ని ఎవరు కనిపించినా ఎక్కడ పడితే అక్కడ పడేయద్దండి. ప్రతి ఒక్కరు మీ ఇంట్లో మీ అమ్మ నాన్నకి చెప్పండి, ఒక బ్యాగ్ మీద పెట్టుకోండి. ప్లాస్టిక్ కాకుండా కూరగాయలకు పోయినా, మార్కెట్లకు పోయినా, ఏది కొనడానికి వెళ్ళినా, హోటల్లో ఏమైనా తెచ్చుకునేకపోయినా మన ఇంటి నుంచి బాక్సులు తీసుకొని పోయి వాటిని తెచ్చుకోవడం అలవాటు చేసుకోండి. నా ఒక్కడి వల్ల ఏమవుతుంది అనుకోకండి. మనం ఒక్కరే తగ్గించినా కూడా చాలా ప్లాస్టిక్ తగ్గించినట్లయితుంది. కనీసం మన వరకు మనము ప్లాస్టిక్ని పంపించలేదు కదా. మన బాధ్యత కదా సమాజాన్ని పరిరక్షించడం. సో ఇప్పుడు ఎన్ని నేర్చుకున్నాం మనము? 4 నేర్చుకున్నాం. అవయవదానాన్ని ప్రోత్సహించాలి.